హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 33తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి గుర్తు చేస్తున్నాను యార్. ఒక్క లైక్ ఇచ్చేయండి యార్. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 12 అవుతున్నా అన్వేష్ అమృత ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. నేహ అది చూసి వామ్మో ఏముంటాయి మాటలు, 2 గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు అని అనుకుంటుంది. నేహ తననే చూడడం చూసి సరే అన్వేష్ గారు మీరింక పడుకోండి, పొద్దున కూడా సర్జరీ ఉందని లేచారు అని అంటుంది. పడుకున్నా తమరు పడుకోనివ్వటం లేదు మేడం. నేనేం చేశాను అన్వేష్ గారు అని ముద్దుగా అడుగుతుంది. తను అడిగిన విధానంకి తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఊహించుకొని ఎదురుగా ఉంటే ఇప్పుడు నీకు ముద్దు పెట్టేసేవాడిని అమ్మో, నువ్వలా ముద్దుగా మాట్లాడి నన్ను ఇలా టెంప్ట్ చేస్తే ఎలా అమ్ము అని గోముగా అడుగుతాడు అన్వేష్. అన్వేష్ గారు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేనే. ఎందుకు ఆ డౌట్ వచ్చింది అని నవ్వుతూ అడుగుతాడు అన్వేష్. ఏం లేదు, మిమ్మల్ని చూస్తే ఇలా మాట్లాడతారు అని అసలు ఎవరు అనుకోరు. నీ దగ్గర కూడా నేను డీసెన్సీ మెయింటైన్ చేస్తే ఎలా అమ్మో? సార్ దగ్గర చాలా కళలున్నాయి. హహా, అవన్నీ నీ దగ్గరే బయటకు వస్తాయి. ఓకే అన్వేష్ గారు ఇంక పడుకోండి. నిద్ర వస్తుందా అమ్మో? నిద్రని కాదు అన్వేష్ గారు, నేను ఒక్కదాన్నే లేను. నేహ ఉంది రూమ్లో. బాల్కనీలో కూర్చొని మాట్లాడుతున్నా. అది నన్ను వింతగా చూస్తుంది అందుకే అని అంటుంది. అమ్మో ఓకే, ఒక స్వీట్ కిస్ ఇచ్చేసి పడుకో అంటాడు అన్వేష్. ఆహా, చాలా ఆశ ఉంది అయ్యగారికి. అసలు పొద్దున అక్క ముందు తల ఎత్తలేకపోయాను. ఈ కిస్లు హగ్లు అన్నీ పెళ్ళయ్యే వరకు దొరకవు. బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది. రాక్షసి కట్ చేసేసింది అని నవ్వుకుంటూ పొద్దున ఐషు పంపిన ఫోటో చూస్తూ నిద్రలోకి వెళ్తాడు అన్వేష్. లోపలికి వచ్చిన అమృత కామ్గా పడుకుంటుంది. ఎక్కడ నేహ ఏమి అడుగుతుందో అని పడుకొని అన్వేష్ పద్మిని గురించి చెప్పింది తలుచుకొని 1 ఇయర్ మీ చుట్టూ తిరిగినా చలించిన మీరు, నేను ఆశని కాపాడడం, ఒక్క చూపులోనే నన్ను ఇష్టపడడం అంత డెస్టినీలా అనిపిస్తుంది అని తలుచుకుంటూ పడుకుంటుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ కూర్చుంటారు. పంతులు గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ. ఆయు ఆశి కష్టంగానే స్కూల్కి వెళ్ళారు. 9 అయ్యేసరికి పంతులు గారు బృందావనానికి వస్తారు. అమృత అన్వేష్ జాతకాలిచ్చి చూడమంటారు విజయ గారు. ఐషు టెన్షన్గా చూస్తూ ఉంటే శివ్ ఐషు భుజం చుట్టూ చేయి వేసి చిన్నగా టెన్షన్ వద్దు అని కళ్ళార్పుతాడు. అంటుంది. ఇద్దరు జాతకాలు ఒక అరగంట పరిశీలించి ఇద్దరికి జాతకాలు బాగా కలిసాయి రావు గారు అని, ఇంకో 10 రోజుల్లో నిశ్చితార్థం, దాని తర్వాత 10 రోజులకు పెళ్లి ముహూర్తం ఉంది, అది ఖాయం చేయమంటారా అని అడుగుతారు పంతులు గారు. అది విన్నాక ఐషు హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మ ఐషు అమృతకి ఫోన్ చేసి ఆ డేట్స్ ఓకేనా అని కనుక్కో అని చెబుతారు విజయ. అలాగే అత్తయ్య అని ఫోన్ చేస్తుంది ఐషు. ఈలోపు నరసింహ రవికి ఫోన్ చేసి తన అభిప్రాయం కూడా కనుక్కో అని రావు గారు చెప్తారు. అలాగే అన్నయ్య అని రవి గారికి ఫోన్ చేస్తారు నరసింహ గారు. రవి గారు ఏమీ అభ్యంతరం లేదు అని చెబుతారు. అమృత కూడా తనకి ఓకే అని చెప్పడంతో అదే ముహూర్తం ఖాయం చేయమంటారు రావు గారు. పంతులు గారు రాసి ఇచ్చి అమ్మా, పెళ్ళయ్యాక దంపతులతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి అని చెబుతారు పంతులు గారు. ఏమైందండి, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు విజయ గారు. ఏమీ లేదమ్మా, అమ్మాయికి చిన్న ప్రమాదం సూచిస్తుంది తన జాతకంలో. చిన్నదే, అది కూడా ఉండకుండా ఉండాలి అని చెబుతున్నాను అని అంటారు ఆయన. పంతులు గారు చెబుతుంటే ఐషు టెన్షన్గా చూస్తుంది. అందరూ ఎలా రియాక్ట్ అవుతారా ఆయన చెప్పిన దానికి అని అంత టెన్షన్గా చూస్తుంది ఐషు. అలాగే అండి, పెళ్ళవగానే మీరే చేయించండి అని చెబుతారు వాణి గారు. ఐషు శివ్ వైపు చూస్తుంది.
శివ్ కళ్ళెగరేస్తాడు. చూసావా అని. ఐషు రిలీఫ్గా ఫీల్ అవుతుంది. పంతులు గారు వెళ్ళాక ఐషు వాళ్ళు హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. శివ్ వాళ్ళకి వీకెండ్ కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళకే నయం అన్వేష్. వారానికి 2 రోజులు సెలవులున్నాయి. మనకి మాత్రం 365 రోజులు సెలవు ఉండదు అని అంటుంది ఐషు. తప్పదొదినా, ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక అంటాడు అన్వేష్. ఇంతకీ రాత్రి 1 అయ్యిందా 2 అయ్యిందా మాట్లాడడం అని టీజింగ్గా అడుగుతుంది ఐషు. అన్వేష్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. హాస్పిటల్ రావడంతో ఎవరి విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేహకి జ్వరం మళ్ళీ తిరగబడింది. ఐషుకి ఫోన్ చేసి నేహ గురించి చెబుతుంది అమృత. ఐషు ఒక టాబ్లెట్ పేరు చెప్పి అది తెచ్చివెయ్యి అమృత. ఇవాళ కూడా తగ్గకపోతే రేపు బ్లడ్ టెస్ట్ చేద్దాం అని చెబుతుంది. అలాగే అక్క అని అంటుంది. సరే, నాకు పేషెంట్స్ ఉన్నారు, తర్వాత చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది ఐషు. అమృత బయటకు వచ్చి టాబ్లెట్స్ కోసం బయటకు వెళ్తుంటే అక్కడున్న సెక్యూరిటీ అతను దగ్గరికి వచ్చి ఏం కావాలి మేడం అంటాడు. ఏం లేదు, మెడికల్ షాప్కి వెళ్ళాలి అని చెబుతుంది అమృత. ఏం కావాలి చెప్పండి మేడం, మేము తీసుకొస్తాం అని అంటాడు. ఇంకా వాళ్ళు చెప్పినా వినరు అని టాబ్లెట్స్ పేరు చెప్పి తెమ్మంటుంది అమృత. అతను వెళ్ళి తెచ్చివ్వగానే నేహాకి ఆ టాబ్లెట్ వేస్తుంది. నాని, బాబాయ్ పెళ్ళెప్పుడు అని స్కూల్ నుంచి లోపలికి వస్తూనే అడుగుతారు ఇద్దరు. విజయ గారు డేట్స్ చెప్పగానే క్యాలెండర్ అడుగుతారు ఇద్దరు. ఒకటి వెడ్నెస్డే, ఒకటి ఫ్రైడే అని చూసి థ్యాంక్ యూ నాను, 2 మాకు స్కూల్ ఉన్న రోజే పడ్డాయి, సెలవు పెట్టేయచ్చు అని అంటారు సంతోషంగా. ఒక్కొక్క రోజు కాదు బంగారాలు, 3 రోజులు ముందే సెలవులు పెట్టాలి అని అంటారు వాణి. ఎందుకు నాని, అన్ని రోజులంటే మా బుజ్జమ్మ ఒప్పుకోదు కదా, బుజ్జమ్మే సెలవు కూడా పెట్టమని అంటుంది చూడండి అని చెబుతారు విజయ. అవునా, ఎందుకు అడుగుతుంది ఆశి. ఎందుకంటే పెళ్ళంటే ఒక్కరోజుతో అవ్వదు కదా, పైగా పెళ్ళి ఇక్కడ కాదు కదా, మనం వేరే ఊరు వెళ్ళాలి అని అంటారు విజయ. అక్కడే ఉన్న శివ్ మీదకెక్కి నాన్న, నాని చెప్పేది నిజమా అని అడుగుతారు. అవును నిజమే అని అంటాడు శివ్. హై, అయితే చాలా హాలిడేస్ వస్తాయి మాకు అని ఇద్దరు ఎగురుతారు. స్కూల్ సెలవు పెట్టడం అంటే ఎంత సంబరమో అని నవ్వుతూ అంటారు విజయ. ఇద్దరికి అన్నం పెట్టాక ఇంకా ఆడుకోండి అని చెబుతారు. ఇద్దరు శివ్ దగ్గరికి వచ్చి నాన్న, మేము పిన్ని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా అని అడుగుతారు. ఇప్పుడు ఎందుకు పిన్ని దగ్గరికి? ఊరికినే నాన్న, పిన్ని ఎలా మమ్మల్ని చూసుకుంటుంది, టెస్ట్ చేయాలి కదా. మొన్న మరి పిన్ని ఓకే అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ టెస్ట్లేంటి అంటూ ఆశి హెయిర్ ముందుకు పడుతుంటే సరిచేస్తూ అడుగుతాడు శివ్. పిన్ని ఓకే నాన్న, కానీ మాతో ఆడుతుంది లేంది టెస్ట్ చేయాలి కదా. ఆహా, మీతో బాగానే ఆడుతుందిలే మీ పిన్ని, ఇప్పుడు తను హాస్టల్లో ఉంది కదా, వెళ్ళడం అవ్వదు. అవునా అని మొహం డల్గా పెట్టుకుంటారు. రేపు మీ బుజ్జమ్మకి సెలవు కదా, మీరు పిన్ని అందరూ కలిసి షాపింగ్ చేయాలి కదా, అప్పుడు పిన్నితో టైం స్పెండ్ చేద్దురు అని చెబుతాడు శివ్. ఓకే నాన్న అని ఆడుకోవడానికి వెళ్తారు ఇద్దరు. ఏంటి శివ్, నిన్నేదో కాకా పడుతున్నారు అని రుక్మిణి అడుగుతారు. వాళ్ళ పిన్ని దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారు. టెస్ట్ చేస్తారంట, వీళ్ళతో తను ఎలా ఆడుతుంది అని నవ్వుతూ చెబుతాడు శివ్. మరి కాసేపు పంపిస్తే సరిపోయేది కదా, తనకి కూడా కొద్దిగా కాలక్షేపం అయ్యేది అని అంటారు వాణి. తనుండేది హాస్టల్లో కదా పిన్ని, వీళ్ళు వెళ్తే ఇబ్బంది పడడం తప్ప ఇంకేమీ ఉండదు. రేపు ఎలాగూ మీరు షాపింగ్ చేస్తారు కదా, అప్పుడు ఆడుకుంటారు వాళ్ళ పిన్నితో అని అంటాడు శివ్. అది కరెక్టేలే అంటారు వాణి గారు. మరి ఒక్కసారే తనని పెళ్ళయ్యాక ఆఫీస్కి రమ్మంటే సరిపోయేది కదా, మధ్యలో మళ్ళీ లీవ్స్ పెట్టాలి కదా అని అంటారు విజయ. టైం ఉంది కదమ్మా, తను ఎలా చేయాలి అనుకుంటే అలా చేస్తుంది. భలే కుదిరింది కదా అక్క, బావ మరదళ్ళేమో సాఫ్ట్వేర్లు, వదిన మరిది ఏమో డాక్టర్లు,
ఇన్నాళ్ళు శివ్ హాస్పిటల్కి ఒక్కడే వెళ్ళేవాడు, ఇప్పుడు ఇద్దరు వెళ్తారు అని నవ్వుతారు రుక్మిణి. తప్పదుగా, మిగిలిన ఇద్దరు సాఫ్ట్వేర్ వైపే వెళ్ళారు. వాళ్ళకెవరు వస్తారో, వాళ్ళకింకా టైం ఉందిలే, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు, ఏ తొందరగా కోడల్ని తెచ్చుకోవాలని ఉందా ఏంటి అని విజయ గారు అడుగుతారు రుక్మిణిని. అమ్మో, అప్పుడే నాకొద్దమ్మా అని అంటారు రుక్మిణి. మా అనురాధ అత్తయ్యకి ముందే చేసి చెప్పండి, ఎంగేజ్మెంట్కి వచ్చి ఉండిపోయేలా రమ్మనండి అని చెబుతాడు శివ్. అలాగే శివ్, మైక్కి కూడా చెప్పు, ఇప్పుడు చెప్తే తప్ప తనకి రావడం కుదరదు కదా. హామా, నైట్ కాల్ చేస్తాను, నేను చేయడం ఆలస్యం వాలిపోతాడు ఇక్కడ, వస్తే సందడి సందడిగా ఉంటుంది అల్లరోడు అని అంటారు విజయ గారు. ఎవరు నాని అల్లరోడు అని హయు అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చి, మీ మైక్ మామ. హా, మైక్ మామ మాతో బాగా ఆడుతారు అంటుంది ఆశి. మీ బాబాయ్ పెళ్ళికొస్తే అల్లరంతా మీదేలే అంటారు వాణి. మైక్ మామ అమ్మ గోల ఏమన్నా తక్కువ నాని అంటాడు ఆయు. మైక్ మామేమో సిస్సి అంటూ, బుజ్జమ్మేమో బ్రో అంటూ భలే ఉంటుంది వాళ్ళ మాటలు అని అంటారు ఆయు ఆశి. హహా, మా కోడలు రాగానే చెప్తానుండండి మీ పని. పర్లేదులే నాన్ని, చెప్పినా ఎలా అంటుంది అమ్మ బ్రో అని రుక్మిణి అడుగుతారు. ఆయు ఆశి ఇద్దరు మైక్ ఐషులాగా యాక్ట్ చేస్తారు. బ్రో, ఈ ఇడ్లీ ఒక్కటి తిను బ్రో, పెట్టు సిస్సి, ఉమ్, ఎమ్మీ సిస్, ఇడ్లీ మెత్తగా కరిగిపోతుంది సిస్. సిస్, సినిమా చూద్దాం సిస్, పదా బ్రో చూద్దాం. బ్రో, వాడు చూడు బ్రో ఎలా కొడుతున్నాడో బ్రో. అవును సిస్సి, ఆ విలన్ గాడిని కొట్టాలి సిస్, కొట్టు కొట్టు సిస్, ఎలా కొడుతున్నాడు చూడు సిస్ అని మైక్ లాగా ఫైటింగ్ చేస్తున్నట్టు ఆయు చేతులతో యాక్షన్ చేస్తూ, అవును బ్రో, సూపర్ కొడుతున్నాడు బ్రో, పద బ్రో, వీళ్ళతో మనకెందుకు, అవును సిస్, వీళ్ళతో మనకి కుదరదు, అలా కాదు బ్రో, ఇలా కాదు సిస్, ఇలాగే సిస్, అబ్బా ఈ పిల్లలు అసలు మాట వినటం లేదు బ్రో అని ఐషు ఎలా తల కొట్టుకుంటుంది అలా కొట్టి చూపిస్తుంది ఆశి. పద సిస్, నువ్వు మాతో వచ్చేయి, వాళ్ళే ఉంటారు, నీ విలువ ఆ తండ్రి పిల్లలకి తెలియడం లేదు అని మైక్ ఎలా అంటాడు అని హయు చెబుతాడు. ఇద్దరు ఐషు మైక్ లాగా సేమ్ చేతులు తిప్పుతూ యాక్ట్ చేస్తూ చూపిస్తారు. అది చూసి అందరూ పగలబడి నవ్వుతూ, పర్ఫెక్ట్గా చేశారు ఇద్దరు, మీ అమ్మ చూడాలి ఇది అని అంటాడు శివ్. నేను వీడియో తీస్తాను కదా, చూపిస్తా వచ్చాక అని నవ్వుతూ అంటారు రుక్మిణి. నాని, అంత పని చెయ్యకు అని అంటారు ఇద్దరు. ఎందుకు, మా కోడల్ని ఇమిటేట్ చేస్తున్నారు కదా బాగా, అందుకే చూపిస్తా అని అంటారు వాణి. చూపించుకోండి, నాన్న చూసుకుంటారు బుజ్జమ్మ, మమ్మల్ని ఏమీ అనకుండా మాకేం భయం లేదు, అయినా ఏమంటుంది, మీ ఇద్దరికి నేను అలసైపోయాన్రా అంటుంది అని ఇద్దరూ ఒకేసారి అంటారు. మా బంగారాలు అసలు 4 ఏళ్లకే ఇన్ని తెలివితేటలుంటే మీరు పెద్దయ్యాక మీ తెలివితేటలకు అవతలి వాళ్ళు తట్టుకోగలరా? తట్టుకోకపోతే పోతారు, మేము మా నాన్నలాగా రూలర్ అవుతాము, నాన్న చెప్పినట్టు మంచికి మంచి చెడుకు చెడు మా నాన్నలాగే చేస్తాము అని శివ్ మీదకెక్కి, మా నాన్న మాకు హీరో అంటూ శివ్కి కిస్ చేస్తారు ఇద్దరు. ఇద్దరిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని తల మీద కిస్ చేస్తూ, మా బంగారాలకి అన్నీ తెలుసు అని అంటాడు శివ్. సాయంత్రం 5 అయ్యేసరికి ఐషు, అన్వేష్, వంశీ గారు వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఐషు వాళ్ళకి ఆయు ఆశి చేసిన యాక్టింగ్ వీడియో చూపించగానే, మీకు బాగా నేను అలసైపోయాన్రా అని ఇద్దరికి చిరుదెబ్బలు వేస్తుంది. అది విని అందరూ, నువ్వు వాళ్ళు అన్నట్టే అన్నావు కదా ఐషు అని నవ్వుతారు. అంటారా అసలు, బాగా అల్లరెక్కువైపోయింది ఇద్దరికి అని చక్కలిగిలి పెడుతుంది ఐషు వాళ్ళిద్దరికీ. మా వద్దు మా అంటూ ఇద్దరు పరుగు పెడతారు అక్కడి నుంచి. రేపు మీరు హాస్పిటల్కి వెళ్ళరు కాబట్టి షాపింగ్ పనంతా రేపు చేసేద్దాం ఐషు. అత్తయ్య, రేపు ఓన్లీ ఎంగేజ్మెంట్ షాపింగ్నే కదా అడుగుతుంది ఐషు. అవును ఐషు, పెళ్లి షాపింగ్ ఎంగేజ్మెంట్ రోజే,
పసుపు కొట్టి మధ్యాహ్నం నుంచి చేసేద్దాం. 2 సార్లు షాపింగ్ నా తప్పదుగా అంటారు విజయ. ఎంగేజ్మెంట్కి మనం వాళ్ళ ఊరు వెళ్ళాలి. శ్రీ అన్వి ఫ్యామిలీస్, బలరాం ఫ్యామిలీ, రాజ్ ఫ్యామిలీ వరకే చెబుదాం. ఇక వాణి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఎవరెవరికి చెబుతుంది తనిష్టం. రుక్మిణి మా పుట్టింటి వారికి మేము పెళ్ళికి చెబుతాం అంటారు విజయ. అదేంటక్క, ఎంగేజ్మెంట్ కూడా చెప్తే బాగుంటుంది కదా అని వాణి అంటారు. వద్దులే వాణి, పెళ్ళికి ఎంగేజ్మెంట్కి 10 రోజులు మాత్రమే కదా గ్యాప్. ఒక్కసారే పెళ్ళికి చెబుదాము. ఇప్పటికే మన గ్యాంగ్ ఒక 100 మంది అవుతారు. వాళ్ళకి ఇబ్బంది కదా అంటారు విజయ. సరే నీ ఇష్టం అక్క. మరి రాగిణి వాళ్ళకు కూడా ఎంగేజ్మెంట్కి చెప్పాలా అని అడుగుతారు రుక్మిణి. చెప్పండి పిన్ని, తప్పకుండా చెప్పాలి తనకి. మనం చెప్పకపోయినా తెలిసాక తను వస్తుందనుకోండి అని అంటాడు శివ్. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. శివ్ అన్న మాటలకి కథ కొనసాగుతుంది. మరి రాగిణి ఎంగేజ్మెంట్కి వస్తుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.